హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ ఏ క్వెరీస్ ఉన్నా పోస్ట్ చేయండి. విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. చాలా మంది అడుగుతున్నది మనకి గిట్ ల్యాబ్ సిఐ గురించి అడుగుతున్నారు. అన్న వీడియోస్ చేయండి గిట్ ల్యాబ్ సిఐ పైన అనేసి. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఆన్ గిట్ ల్యాబ్ సిఐ అండ్ ఆల్సో GitHub actions. Okay, so ఈ రెండు ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా, బట్ దే ఆర్ రన్ ఇన్ ఎ పెండింగ్ స్టేట్. ఓకే, సో ఇది ఎట్లా మూవ్ చేయాలి అనేది చూస్తున్నా నేను కూడా గిట్ ల్యాబ్ సిఐ. ఓకే, సో ఎందుకంటే లైక్ మేము ఇప్పుడే స్టార్ట్ చేసినాము. ఓకే, సో ఐ ట్రై టు కవర్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ గిట్ ల్యాబ్ సిఐలో. అట్లీస్ట్ ఫండమెంటల్స్ ఒక ఐడియా చెప్పడానికి ట్రై చేసా గిట్ ల్యాబ్ సిఐలో. So we'll see like how far I'll go అనేది. Okay, so because I need to explore a lot. Okay, so నేను కూడా చాలా ఎక్స్ప్లోర్ చేయాలి GitLab CI లో. సో I'll do that. Okay, so anyway GitHub actions అయితే like we have done few stuff on GitHub actions. Okay, so I'll definitely let you guys know on what is GitHub actions. Okay, so GitLab CI తర్వాత I'll do GitHub actions. Okay, so PowerShell కూడా చేస్తున్నా నేను. PowerShell యాక్చువల్గా లైక్ అడుగుతున్నారు అజ్యూర్ లో ఉన్న వాళ్ళు, బట్ యా PowerShell యాక్చువల్లీ ఐ జస్ట్ గివెన్ ఇంట్రడక్షన్ ఆఫ్ PowerShell అంతే. ఓకే, సో మీకు మొత్తం PowerShell కావాలంటే చేస్తాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది PowerShell అనేది. ఓకే, సో దట్ ఈస్ వాట్ లైక్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ. ఓకే, సో GCP కూడా స్టార్ట్ చేశాను, బట్ ఐ హావ్ స్టాప్ GCP. లైక్ మోస్ట్లీ ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ అజ్యూర్ అనుకున్నా ఫస్ట్, కాకపోతే GCP ఫండమెంటల్స్, GCP అసోసియేట్ లెవెల్ కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేసి యాజ్ సూన్ యాజ్ possible. Okay, so we'll talk about GitLab CI first. Okay, so మీ అందరికీ తెలిసిన విషయం ఏంది అంటే CI/CD. ఓకే, సో CI/CD అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టర్మ్ అండ్ ఆల్సో మనం CI/CD అనేది ప్రతి రెజ్యూమేలో మెన్షన్ చేయమని చెప్తున్నాను నేను, ఎందుకంటే చాలా మంది CI/CD అనేది దిస్ ఈజ్ అ కీవర్డ్. ఓకే, సో CI/CD అనేది ఒక కీవర్డ్ అనమాట. ఓకే, సో అది ఖచ్చితంగా మీ రెజ్యూమేలో ఉంటే మీకు చాలా వెయిటేజ్ వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది CI/CD అనేది రెజ్యూమేలో పెట్టట్లేదు. అండ్ ఆల్సో ఈ మధ్య రిక్వైర్మెంట్స్ లిస్ట్ లో CI/CD అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ లిస్ట్ లో దే ఆర్ మేకింగ్ ఇట్ యాజ్ CI/CD ఇన్స్టెడ్ ఆఫ్, అంటే డెవాప్స్ అని కూడా మనం అంటున్నాం. ఓకే, బట్ మోర్ దెన్ డెవాప్స్ పీపుల్ ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ CI/CD. ఈ మధ్య ఎక్కువగా నేను చూస్తున్న ఇంటర్వ్యూ రిక్వైర్మెంట్స్ లో CI/CD అని కనిపిస్తుంది. ఓకే, సో ట్రై టు పుట్ దాట్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ లైక్ వాట్ ఈస్ డెవాప్స్ అనే బదులు మనం CI/CD అంటే ఏంది అనే దాని గురించి మాట్లాడడానికి ట్రై చేయడానికి చేద్దాం. ఓకే, సో మనందరికి తెలిసి లైక్ CI/CD ప్రాసెస్ నేను లైక్ వీ హ్యావ్ డిస్కస్డ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, సో చాలా సార్లు మనం డిస్కస్ చేసినాం CI/CD అనేది ఏంటనేసి. ఓకే, జనరల్ గా మనకి కోడింగ్ నడుస్తుంటది. ఓకే, సో కోడింగ్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి. సో ఇట్ మైట్ బి ఎనీ ఆర్గనైజేషన్. మీరు చాలా మంది ఏంటంటే వెబ్ సర్వర్ సైడ్ ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, సో బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఆర్ పుల్లింగ్ యూ ఆన్ దాట్ ఎండ్. ఓకే, సో మనం కూడా వెబ్ సర్వర్స్ గురించి మాట్లాడదాము, లేకపోతే ఎనీ అదర్ ఆర్గనైజేషన్ లైక్ స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఫుడ్ చైన్స్ బిజినెసెస్ కానీ, ఏదైనా సరే లైక్ ఇఫ్ యూ హ్యాడ్ సంథింగ్ ఇన్ యువర్ మైండ్ టు బిల్డ్. ఓకే, సో నేను ఏదైనా ఒకటి క్రియేట్ చేయాలి, నేను ఏదైనా ఒకటి డెలివర్ చేయాలి అనుకుంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైనా సరే క్లౌడ్ కంప్యూటింగ్ చెప్పినప్పుడు నేను చాలా సార్లు ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాను అంటే స్విగ్గీ, జొమాటో ఇస్తాం. ఎందుకంటే దీస్ ఆర్ ద స్టార్టింగ్ స్టేజెస్. మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇది స్విగ్గీ, జొమాటో అనేది ఎట్లా వచ్చింది, ఐడియా ఎట్లా క్రియేట్ చేసినారు అండ్ హౌ దే ఆర్ రన్నింగ్ దేర్ బిజినెస్ రైట్ నౌ. ఓకే, సో వాళ్ళ బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఓకే, కాకపోతే ఇప్పుడు నాకే ఒక ఐడియా వచ్చింది, ఆర్ ఎల్స్ మీకే ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో ఇప్పుడు నేను కూడా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. I have already started my startup. Okay, so tritreelearning.com నుంచి I have started my startup. Okay, so this is my startup. Okay, so this is my startup organization. tritreelearning.com అనేది maybe it's just a website for you, but it's my startup company. Okay, so I have started this and I am already doing the business right now. Okay, so business in the sense like I'm delivering my content, or it might be free, it might be paid version. Okay, so adina that is my idea. Okay, so now what happened అంటే నేను బిహైండ్ ద సీన్స్ ఏం చేసిన అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో బికాజ్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ లేకపోతే యాజ్ ఎ CI/CD చూసుకుంటే బిహైండ్ ద సీన్స్ మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్.
ఓకే, సో ఈ బిహైండ్ ద సీన్స్ ఏమవుతుంది, లైక్ ఐ నీడ్ టు లిస్ట్ డౌన్ ఆల్ ది థింగ్స్ వాట్ ఐ నీడ్ టు గివ్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైటరీ లెర్నింగ్ స్టార్ట్ చేయాలంటే ఐ నీడ్ టు స్టార్ట్ అ సర్వర్, ఐ నీడ్ టు బై ఎ సర్వర్. ఓకే, సో ఐ నీడ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకుందాం. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ ఆల్ ది డీటెయిల్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నేను బిల్డ్ చేసిన, బట్ ఐ వాంటెడ్ మై వెబ్సైట్ టు లుక్ వెరీ గుడ్. ఓకే, సో దానికోసం ఏం చేయాలి, ఐ నీడ్ సమ్ కోడింగ్. ఓకే, సో ఇది ఏ లాంగ్వేజ్ లో రాయాలి. ఓకే, సో వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ ఐ నీడ్ టు డూ అనేది, ఆర్ వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ ఐ నీడ్ అనేది మనం పక్కన పెడదాం. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు టాక్ గో ఇన్ డెప్త్ ఆఫ్ మై ట్రైటరీ లెర్నింగ్ బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుంది అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జావాలోనే కోడ్ రాసిన అనుకుందాం. ఓకే, సో నౌ ఐ వాంట్ టు గివ్ దిస్, అంటే ఐ వాంటెడ్ టు పబ్లిష్ ఆర్ ఐ వాంటెడ్ టు deploy this. Okay, so ఇది నేను deploy చేయాలనుకుంటున్నా and people should look into it. Okay, so మీరు ఎవరైతే లాగిన్ చేస్తున్నారో trylearning.com లో this is the final product, but what happens behind it అంటే again like when I code it I need to test this. Okay, so నేను దాన్ని టెస్ట్ చేసిన. ఓకే, సో టెస్ట్ చేసిన తర్వాత I have made a package. Okay, so దాన్ని నేను ఒక ప్యాకేజ్ లాగా బిల్డ్ చేసి ఆ తర్వాత I have deployed it somewhere. Okay, so deployed it on the infrastructure. Okay, so infrastructure పైన deploy చేసిన so that you guys are coming and checking this. Okay, so ఇదంతా కూడా like I have already done. Okay, so it is happening from long back. Okay, so when I am talking about దిస్ ఫ్లో. ఓకే, సో ఈ ఫ్లో గురించి మాట్లాడుతున్నాం అంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది మార్కెట్ లో, ఇప్పుడేం కొత్తగా జరగట్లేదు మార్కెట్ లో. బట్ హౌ దిస్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. దీన్ని మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్ కి ఎట్లా మార్చొచ్చు. ఓకే, సో ఇక్కడ మేజర్ గా ఏం జరుగుతుందంటే మనకి ప్యాకేజ్ ఎప్పుడైతే మనం ఏదైనా బిల్డ్ చేస్తున్నాం అనుకోండి, సో అది మనకి ఇమేజ్ కావచ్చు. ఓకే, సో ఇట్ మైట్ బి ఎన్ ఇమేజ్. ఓకే, సో ఇట్ మైట్ బి డాకర్ ఇమేజ్. ఓకే, సో ఇది ఇమేజ్ కావచ్చు. సో ఐ వాంటెడ్ టు డిప్లాయ్ ఇట్ ఆన్ ద Kubernetes అనుకోవచ్చు. ఓకే, సో ఇట్ మైట్ బి ఎనీథింగ్. ఓకే, సో ఇఫ్ దిస్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, సో నౌ నేను ఏం చేసిన అంటే ఐ హ్యావ్ డన్ దిస్ యూజింగ్ సమ్ ఆఫ్ ద టూల్స్. ఓకే, సో అది ఏదైనా టూల్స్ అవ్వచ్చు. ఓకే, సో నేను Ansible యూజ్ చేయొచ్చు, నేను Terraform యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. అంటే లైక్ ఏదైనా కాన్ఫిగరేషన్ టూల్ యూజ్ చేయొచ్చు. ఆ కాన్ఫిగరేషన్ టూల్ యూజ్ చేసి నేను డిప్లాయ్ చేసిన. ఓకే, సో మీరు ఇప్పుడు అందరు చూస్తుంది ఏంటంటే trylearning.com ఫస్ట్ వర్షన్. ఓకే, సో ఇది వర్షన్ 1. సో నాకు ఏంటంటే నేను వర్షన్ 1 డిప్లాయ్ చేసిన తర్వాత నాకు చాలా మంది ఏం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఓకే, సో ఫస్ట్ ఒక ఇష్యూ వచ్చింది. ఓకే, సో ఆ ఇష్యూ ఏమైతుందంటే అది మనది క్యాష్ అనేది ఎనేబుల్ అయ్యింది. ఓకే, సో క్యాష్ అనేది ఎనేబుల్ అయి ఉన్నప్పుడు ఏమైతుందంటే జనాలు కనెక్ట్ చేస్తున్నప్పుడు దే ఆర్ గెటింగ్ సమ్ ఎర్రర్. ఓకే, సో అందరికి రావట్లేదు, మళ్ళీ కొంతమందికి వచ్చింది ఎర్రర్ అనేది. సో కొంతమందికి ఆ ఎర్రర్ వచ్చినప్పుడు నేను ఏం చేసిన అంటే ఓకే, సో వీ నీడ్ టు ఫిక్స్ దిస్. సో ఫిక్స్ దిస్ అంటే అగైన్ ఐ కెనాట్ గో అంటే లైక్ ఐ కెనాట్ సీ లైక్ నేను ఎర్రర్ వస్తుంది అంటే ఐ నీడ్ టు యాడ్ సమ్ కోడింగ్ ఆన్ దట్. ఓకే, సో నేను ఒక కోడింగ్ రన్ చేయాలి. ఓకే, అండ్ ఆల్సో ఐ నీడ్ టు ఫిక్స్ సమ్ ఇష్యూస్. ఓకే, సో ఐ నీడ్ టు ఫిక్స్ సమ్ ఎర్రర్స్. ఓకే, సో ఆ ఎర్రర్స్ ని నేను ఫిక్స్ చేయాలి. ఓకే, సో హౌ ఐ నీడ్ టు డూ దిస్. ఓకే, సో ఇవన్నీ ఏమొస్తాయి అంటే ఇవన్నీ కూడా లైక్ నాకు నెక్స్ట్ వర్షన్ కి నేను మూవ్ చేయాలన్నమాట. ఓకే, సో నౌ ఐ వాంటెడ్ టు రిమూవ్ దిస్ ఎర్రర్. ఓకే, సో నా యూజర్స్ ఎవరైతే ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ ప్రాబ్లము రావద్దు. ఓకే, సో అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ సమ్ వర్షన్స్. ఓకే, సో నా వర్షన్ 1 ఉంది. ఓకే, సో ఆ తర్వాత ఐ హావ్ క్రియేటెడ్ సంథింగ్ విత్ వర్షన్ 2 టు రిజాల్వ్ దీస్ ఇష్యూస్. మళ్ళీ నాకు ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఎర్రర్ వచ్చినప్పుడు వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రిలీజ్ వన్ మోర్ వర్షన్. ఓకే, సో నేను ఆల్రెడీ నాది గూగుల్ యాప్ లో కూడా ఓకే అంటే మన ప్లే స్టోర్ లో కూడా మన బండల్ ఉంది. అంటే లైక్ ప్లే స్టోర్కి వెళ్ళినా మనకి నా వెబ్సైట్ కనిపిస్తుంది మీకు. ఓకే, మీరు నా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నా యాప్ ఏముంటుందంటే 1.0 అని ఉంటుంది. ఓకే, సో 1.0 అని ఉన్నప్పుడు లైక్ ఇట్ హ్యాస్ టు బి సంథింగ్ లైక్ నాకు మీరు చూసినప్పుడు మీకు డెఫినెట్లీ వర్జన్ నంబర్స్ ఎట్లా ఉంటాయి అనేది మీ అందరికీ తెలుసు. ఓకే, సో ఇట్ మైట్ బి ఎనీ నంబర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకేముంటది అంటే మీరు చెక్ చేస్తే 1.0.0 ఉంటుంది. ఓకే, సో నేను ఇంకా దీన్ని ఎక్కడ కూడా నేను అప్గ్రేడ్ చేయలేదు. ఓకే, సో అంటే నేను ఇంకో వర్జన్ ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. ఓకే, సో నా మేజర్ వర్జన్ వచ్చేసి 1 అండ్ ఆల్సో మైనస్ వర్జన్ వచ్చేసి ఇంకా 0లోనే ఉందన్నమాట. ఓకే, సో మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ గూగుల్లోకి వెళ్ళి చూసినా కానీ
ఓకే, ఏ ప్లే స్టోర్ లో ఏ యాప్ చూసినా కానీ మీకు వర్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ వర్షన్స్ మనం ఎట్లా మెయింటైన్ చేస్తాము? ఓకే, సో హౌ యు ఆర్ మెయింటైనింగ్ దిస్ వర్షనింగ్ అనేది కూడా మనకి వెన్ యు ఆర్ కమింగ్ ఇన్ టు ది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెవలప్మెంట్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఏమైతుందంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అని ఎందుకు అంటున్నాం మనము? సో మనం కంటిన్యూస్ గా వీఆర్ ఇంప్లిమెంటింగ్ సంథింగ్. ఓకే, వీఆర్ టెస్టింగ్ ఇట్, రైట్? ఆ తర్వాత మనము బిల్డ్ చేస్తున్నాము అండ్ ఆల్సో మనము డిప్లాయ్ చేస్తున్నాం. ఆ తర్వాత మనము మానిటర్ చేస్తాం. మళ్ళీ ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయి అనుకోండి, మళ్ళీ ఏం చేస్తాము? విల్ గో ఫర్ ది ఇంప్లిమెంటేషన్ అగైన్. ఓకే, సో దీన్ని మనము కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ ఆల్సో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటున్నాం. ఓకే, దీన్నే మనము డెవాప్స్ అంటున్నాం. సో అందుకోసమని నేను ఏం చెప్తున్నా అంటే, మీరు రెజ్యూమేస్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా యూ నీడ్ టు మెన్షన్ ఇట్ యాజ్ CI/CD అని మెన్షన్ చేయండి. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ అంటే డెవాప్స్ అని పెడితే మీరు డెవాప్స్ తో పాటు యూఆర్ ఆల్సో ఇంటూ CI/CD అనేసి అక్కడక్కడ మీ పాయింట్స్ లో మెన్షన్ చేయండి, సో దట్ యూ విల్ గెట్ మోర్ నంబర్ ఆఫ్ కాల్స్ అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో, ఓకే, సో ఇప్పుడు నేను టెస్ట్ చేసిన అండ్ బిల్డ్ చేసిన డిప్లాయ్ చేస్తున్నా. ఓకే, సో మనం ఏదైతే CI అంటున్నాం అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అని దేని అంటున్నాం, సో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అని దేని అంటున్నాం. ఓకే, సో ఇది మనకి డెవాప్స్ అని ఎందుకు అంటున్నాము? సో ఇప్పుడు సినారియో అంటే ఇప్పుడు రియల్ టైమ్ సినారియోకి వెళ్ళి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను పైన ఏంటంటే నా ఎగ్జాంపుల్ ఇచ్చిన, రైట్, రీలర్నింగ్ ఎగ్జాంపుల్ ఇచ్చిన. లేదు ఇప్పుడు రియల్ టైమ్ సినారియోకి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు Amazon.com ఉంది. ఒక Amazon.com లోకి వెళ్ళినాం అనుకోండి, ఆర్ Amazon.in ఉంది. ఓకే, సో Amazon.in లోకి వెళ్ళినప్పుడు దేర్ విల్ బి హ్యూజ్ నెంబర్ ఆఫ్ డెవలపర్స్ అంటే లైక్ దేర్ విల్ బి థౌజండ్స్ ఆఫ్ డెవలపర్స్ ఉంటారు. Amazon.com లో ఫ్రంట్ ఎండ్ లో మీకు చాలా మంది డెవలపర్స్ రన్ చేస్తూ ఉంటారు కోడ్ ని. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి కోడ్ చేంజ్ చేసినప్పుడు దే విల్ డూ టెస్టింగ్. ఓకే, సో కంటిన్యూస్ గా టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది అండ్ ఆల్సో కంటిన్యూస్ గా వీళ్ళు ప్యాకేజ్ ఇమేజ్ ప్యాకింగ్ కానివ్వండి, లేకపోతే మీకు జావా ప్యాకింగ్ కానివ్వండి చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇది మీకు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ ఆల్సో మనం ఎప్పుడైతే డిప్లాయ్ చేస్తున్నామో దీన్ని మనం కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటున్నాం అనమాట. ఓకే, సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే నథింగ్ బట్ ఇన్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఫేజ్ యూ విల్ బి లైక్ మనకి ఏంటంటే డెవలపర్స్ నుంచి వచ్చే కోడ్ ని టెస్ట్ చేయడము, బిల్డ్ చేయడము అండ్ ఆల్సో మూవింగ్ టు యువర్ ఇమేజ్ రిపాజిటరీస్ కి మూవ్ చేయడము. ఓకే, సో అదంతా కూడా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. మళ్ళా ఇమేజ్ రిపాజిటరీస్ నుంచి మనం ఎక్కడైతే డిప్లాయ్ చేస్తామో, ఇట్ మైట్ బి యువర్ Kubernetes, ఇట్ మైట్ బి యువర్ ఎనీథింగ్. ఓకే, సో ఇట్ మైట్ బి యువర్ VMs, ఇట్ మైట్ బి యువర్ Docker Swarm. ఓకే, సో ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో అది మనకి దట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ డిప్లాయ్మెంట్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకి డిప్లాయ్మెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నాది Kubernetes ఉంది అనుకో. ఓకే, సో Kubernetes ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, వీఆర్ నాట్ అంటే నాకు ఇప్పుడు నేను కోడ్ వచ్చింది నా దగ్గర రిపాజిటరీలో, నా ఇమేజ్ రిపాజిటరీలో నాకు ఒక ఇమేజ్ వచ్చింది. ఓకే, అంటే లైక్ ఈ CI ప్రాసెస్ లో. ఓకే, సో నేను ఎట్లా డిప్లాయ్ చేస్తున్నా? ఓకే, సో నేను ఇప్పుడు ఈ ఇమేజ్ ని తీసుకెళ్లి డైరెక్ట్ Kubernetes లో పెడుతున్నా, లేకపోతే ఇమేజ్ ని తీసుకెళ్లి డైరెక్ట్ స్వామ్ లో డాకర్ స్వామ్ లో పెడుతున్నా, లేకపోతే ECS లో పెడుతున్నా. ఓకే, సో కంటైనర్ సిస్టమ్స్ లో పెడుతున్నా అనేది. ఓకే, సో హౌ దిస్ హ్యాపెన్స్? ఓకే, సో ఇది ఎట్లా జరుగుతుంది అనేది మనకి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ కిందికి వస్తుంది అనమాట. ఓకే, సో హియర్ కమ్స్ ది ట్రికీ పార్ట్. ఓకే, సో ఇక్కడ నేను వెరెవర్ ఐఎమ్ సేయింగ్ లైక్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ మనము Kubernetes లో డిప్లాయ్ చేస్తున్నాము అని చెప్తున్నాము. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే వెన్ ఐఎమ్ డూయింగ్ ది ఇంటర్వ్యూస్, ఓకే, సో ఈ ఫ్లో అంతా కూడా లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో దిస్ ఫ్లో. ఓకే, సో అందరు కూడా డెలివర్ చేస్తున్నారు. బట్ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎన్విరాన్మెంట్స్, ఓకే, సో దే ఆర్ జస్ట్ లిస్టింగ్ ర్యాండమ్లీ. ఓకే, సో డెవలప్మెంట్, టెస్ట్, ప్రీ-ప్రాడ్, స్టేజింగ్ కూడా చెప్తున్నారు కొంతమంది, ఆ తర్వాత ప్రొడక్షన్. సో డూ యూ రియలీ వాంట్ ఆల్ దిస్? ఓకే, సో యూ నీడ్ టు జస్టిఫై. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాని గురించి చెప్పేటప్పుడు దాని గురించి జస్టిఫై చేయాలి. అంటే ఇది నేను చెప్పొచ్చా అంటే లైక్ నాకు డెవలప్మెంట్, టెస్ట్, ప్రొడక్షన్ చేయాలా, లేకపోతే డెవలప్మెంట్ ప్రీ-ప్రాడ్ చేయాలా, లేకపోతే టెస్ట్ ప్రీ-ప్రాడ్ చేయాలా, లేకపోతే నాకు 5 ఎన్విరాన్మెంట్స్ అవసరమా, నా అంత పెద్ద ఎన్విరాన్మెంటా? ఓకే, సో ఎందుకంటే whenever I'm talking about these environments, okay, so whenever we are talking about these environments, so మనకి ఇందాక నేను ఏం చెప్పిన అంటే లైక్
నేను డైరెక్ట్ డిప్లాయ్ చేసేస్తాను, నాకు కోడ్ సక్సెస్ అవ్వగానే నేను తీసుకెళ్లి ప్రొడక్షన్ లో పడేస్తాను అంటే పడే మనం ప్రొడక్షన్ లో. ఓకే, సో వీఆర్ నాట్ గోయింగ్ టు డిప్లాయ్ ఇట్ ఆన్ ద ప్రొడక్షన్ డైరెక్ట్లీ, అంతే. సో అప్పుడు ఏమవుతుంది అంటే లైక్ యూ నీడ్ టు డిప్లాయ్ ఇట్ ఇన్ స్టేజెస్. ఓకే, సో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో డిప్లాయ్ చేసిన తర్వాత విల్ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్. ఓకే, సో ఇఫ్ ఎక్కడ ఇష్యూస్ వస్తుందా, ఏమైనా ప్రాబ్లం వస్తుందా అన్న తర్వాతనే మనకి వీఆర్ గోయింగ్ ఇన్ టు ది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఎప్పుడు మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేస్తాము, సో ఫస్ట్ నాకు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఉంది అనుకోండి. ఓకే, సో ఫస్ట్ నేను డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఐ విల్ డిప్లాయ్ టు ది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేసిన తర్వాత ఆ తర్వాత లైక్ ఐ నీడ్ టు టెస్ట్ ద కోడ్. ఓకే, సో టెస్ట్ ద కోడ్ అంటే మనకి చాలా టెస్ట్ ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫంక్షనల్ టెస్ట్ చేయాలి. ఓకే, అంటే లైక్ హౌ మై కోడ్ ఈస్ ఫంక్షనింగ్ ఆర్ అన్ని ఆస్పెక్ట్స్ ఫంక్షన్ అవుతున్నాయా లేదా అనేసి. ఓకే, ఆ తర్వాత ఫస్ట్ అయితే జనరల్ గా యూనిట్ టెస్ట్ చేస్తాము, అది బేసిక్ టెస్ట్. ఓకే, సో యూ గైస్ నో హౌ టు డూ ది యూనిట్ అంటే చాలా మందికి ఐడియా ఉంది. ఓకే, ఆ తర్వాత యూ డూ ది కోడ్ further testing అనమాట. ఓకే, సో ఇట్ మైట్ బి ఎనీ టైప్ ఆఫ్ టెస్టింగ్. ఓకే, సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాజెక్ట్, ఆన్ యువర్ కోడ్. ఓకే, సో ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి, ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ మనం చేస్తాము అనేది కూడా మీకు తెలుసుకోవాలి. యూ నీడ్ టు గెట్ దట్ ఐడియా ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ టెస్ట్ వీ డూ. ఓకే, సో ఏం టెస్ట్ కేసెస్ రన్ చేస్తాము మనం డెవలప్మెంట్ డిప్లాయ్ చేసిన తర్వాత, ఆ టెస్ట్లు మనం ఎట్లా రన్ చేస్తాము, ఫంక్షనల్ టెస్ట్ అవసరమా లేకపోతే నాకు లోడ్ టెస్ట్ అవసరమా. లోడ్ టెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 1 lakh యూజర్స్ ఉన్నారు. ఓకే, సో నేను 1 lakh యూజర్స్ కి డిప్లాయ్ చేసినప్పుడు నా వెబ్ సర్వర్ ఎట్లా పనిచేస్తుంది, హౌ ది ట్రాఫిక్ కమ్స్ ఇన్. ఓకే, సో అది నాకు ఫీజిబుల్ లా కాదా. ఓకే, సో అవన్నీ టెస్ట్లు పాస్ అయితేనే మనము ముందటికి వెళ్తాం. లేదంటే మళ్ళీ లైక్ ది సేమ్ థింగ్, లైక్ వీఆర్ గోయింగ్ బ్యాక్ అండ్ వీఆర్ చెకింగ్ ది కోడ్, వీఆర్ ఫిక్సింగ్ దట్ బగ్స్. ఓకే, సో మళ్ళీ బగ్స్ ఫిక్స్ చేయడము, లేకపోతే ఆ ప్రాపర్ టెస్ట్ ఫెయిల్ అయితే దాన్ని చెక్ చేయడము. ఓకే, సో మళ్ళీ వీఆర్ మూవింగ్ అగైన్ యూఆర్ డిప్లాయ్. కంటిన్యూస్ గా మనము దీన్ని డిప్లాయ్ చేస్తూ ఉంటాం అనమాట. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఇప్పుడు పైన చెప్పిన సైకిల్ రన్ అవుతూ ఉంటుంది అంటిల్ అన్లెస్ యువర్ టెస్ట్ పాసెస్ సక్సెస్ఫుల్లీ. సో నా టెస్ట్ మొత్తం సక్సెస్ఫుల్ గా పాస్ అయిన తర్వాతనే ఓకే, సో దెన్ విల్ బి గోయింగ్ ఫర్ ద అనదర్ స్టేజ్. ఓకే, సో ఇట్ మైట్ బి స్టేజింగ్ ఆర్ ఇట్ మైట్ బి ప్రీ ప్రొడక్షన్. ఓకే, సో తర్వాత మనకు ప్రీ ప్రాడ్ లో కానీ ఎక్కడికైనా మనము మూవ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఆ తర్వాత లైక్ యూ వాంటెడ్ టు డూ a similar kind of testing, similar kind of environment what is there in production. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంది? ప్రీ ప్రొడక్షన్ అంటే నేను ప్రొడక్షన్ లో డిప్లాయ్ చెయ్యబోతున్నాను. ఓకే, సో డిప్లాయ్ చెయ్యబోతున్నప్పుడు చేసే దాన్ని మనము ప్రీ ప్రొడక్షన్ టెస్టింగ్ అంటాం. ఓకే, సో ప్రీ ప్రొడక్షన్ టెస్టింగ్ చేస్తున్నప్పుడే నేను ఇందాక చెప్పిన మీకు లోడ్ టెస్ట్ అనేసి. ఓకే, సో ఆ లోడ్ టెస్ట్ కానివ్వండి, రిగ్రెషన్ టెస్ట్ కానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు నేను 10,000 యూజర్స్ ఉన్నారనుకోండి, ఆర్ 1 lakh డేటాబేస్ ఉంది. ఓకే, సో 1 lakh యూజర్స్ నాకు హిట్ అవుతారని నాకు తెలుసు. ఓకే, సో ఎట్ ఏ టైం హిట్ అవుతారు. ఓకే, సో ఈ టైంలో పీక్ పీరియడ్ లో ఇంతమంది హిట్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నప్పుడు నేను డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో దాన్ని చెయ్యొచ్చా. ఓకే, సో ఇక్కడ మీరు జస్టిఫికేషన్ ఎందుకు మీకు ప్రీ ప్రొడక్షన్ అవసరము, వై యు ఆర్ డిప్లాయింగ్ ఇట్ ప్రీ ప్రొడక్షన్ అంటే, సో డెవలప్మెంట్ లో నేను అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను మెయింటైన్ చేయలేను డెవలప్మెంట్ లో, ఎందుకంటే నాకు అవసరం లేదు అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఎందుకు మెయింటైన్ చేస్తాను డెవలప్మెంట్ ఏరియాలో. కాబట్టే మనం ప్రీ ప్రొడక్షన్ అనేది యూజ్ చేస్తాం. ప్రీ ప్రొడక్షన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ లైక్ అ రెప్లికేషన్ ఆఫ్ యువర్ ప్రొడక్షన్. నువ్వు ఏది చేస్తున్నా కానీ ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్ ఎందుకు డిప్లాయ్ చేస్తావు? ప్రొడక్షన్ లో చేసే ముందు మనం ప్రీ ప్రొడక్షన్ లో అంత కెపాసిటీ ఆఫ్ యూజర్స్ ని, అంత కెపాసిటీ ఆఫ్ డేటాబేసెస్ ని, అంత కెపాసిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనము రెప్లికేట్ చేసి పెడతాం. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు డూ ది టెస్టింగ్ ఫస్ట్. ఓకే, సో ఇంతమంది యూజర్స్ కి ఇంత నా కోడ్ మనం ఏదైతే డెవలప్ చేసినామో ఆ కోడ్ కేపబుల్ లా కాదా అని. ఓకే, అందుకోసమనే ప్రీ ప్రొడక్షన్ లో విల్ డూ ఆల్ దీస్ టెస్టింగ్. ఓకే, సో లోడ్ టెస్ట్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ టెస్ట్ అవనివ్వండి, లేకపోతే రిగ్రెషన్ టెస్ట్ కానివ్వండి, ఇవన్నీ చేసిన తర్వాతనే నాకు చాలా అంటే లైక్ ఎవ్రీథింగ్ ఇస్ స్మూత్, అంటే నాకు ఏ ఇష్యూస్ రావట్లేదు, నాకు ఎక్కడ కూడా ఇష్యూస్ లేవు, ఐఎమ్ వెరీ గుడ్ విత్ మై కోడ్ అండ్ విత్ మై టెస్ట్ అన్న తర్వాతనే విల్ గో అండ్ డిప్లాయ్ దాట్ ఇన్ ది ప్రొడక్షన్. ఓకే,
సో ఎందుకు ఇది చెప్తున్నా అంటే చాలా మంది వెన్ ఎవర్ యూ గైస్ ఆర్ గోయింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ, ఓకే, సో యూ గైస్ ఆర్ మిస్సింగ్ దీస్ పాయింట్స్. నేను ఎన్విరాన్మెంట్స్ ఏమేమి ఉంటాయి మీ దాంట్లో అంటే ర్యాండమ్గా చెప్పేస్తున్నారు. డెవలప్మెంట్, టెస్ట్, స్టేజింగ్, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్. Why you need these many things? Like you need to justify that. Okay, development, pre-production, prod. This is fine. Okay, so develop చేసినారు, you have done all your testing, functional testing కానివ్వండి, యూనిట్ టెస్టింగ్ కానివ్వండి, లింక్ టెస్ట్ కానివ్వండి, అన్ని చేసిన తర్వాత you are good. Then you are going into the pre-production. ఆ pre-production తర్వాత you are deploying into the production అంటే that is justifiable. ఓకే, అంతేగాని డెవలప్మెంట్, మళ్ళీ టెస్ట్, మళ్ళీ స్టేజింగ్, ప్రీ ప్రాడ్. ఓకే, సో లైక్ దీస్ ఆర్ టూ మెనీ ఎన్విరాన్మెంట్స్ అనమాట. ఓకే, సో జనరల్ ఎప్పుడైనా సరే ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ డెవలప్మెంట్, ప్రీ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ చెప్పండి, అది చాలా చాలా ఈజీ అనమాట. ఓకే, సో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే లైక్ మనకి కోడ్ ని బిల్డ్ చేసాము, టెస్ట్ చేసాము, ఆ తర్వాత డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో డిప్లాయ్ చేస్తున్నాము. ఓకే, సో డిప్లాయ్మెంట్ ఎప్పుడైతుంది ప్రొడక్షన్ కి, మనం ఓన్లీ వెన్ దేర్ ఆర్ ప్రాపర్ టెస్ట్ హ్యాస్ బిన్ డన్. ఓకే, సో అదర్వైజ్ వీఆర్ నాట్ గోయింగ్ టు డిప్లాయ్ టు ది ప్రొడక్షన్. సో ఇక్కడ నేను ఏమడుగుతున్నంటే చాలా మందిని, సో నేను ఇప్పుడు లైక్ బికాస్ ఐఎమ్ డూయింగ్ ఇంటర్వ్యూస్, ఐ డూ ఇంటర్వ్యూస్, I know what people are answering, like వాళ్ళు ఏం ఆన్సర్ చేస్తున్నారు, ఎక్కడ మిస్ అవుతున్నారు, ఎక్కడ గ్యాప్స్ వస్తున్నాయి అనేది నాకు ప్రాపర్ గా అర్థమవుతుంది. కాబట్టి ఐఎమ్ మిక్సింగ్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇక్కడ. ఓకే, హోప్ యూ గైస్ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే వెన్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఎన్విరాన్మెంట్స్, ఓకే, ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేసేటప్పుడు, ఓకే, సో హౌ యు ఆర్ డూయింగ్ ఇట్ అని అడుగుతున్నాను నేను. ఓకే, సో పీపుల్ ఆర్ సేయింగ్ లైక్ ఇట్స్ అ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. అది ఇట్లా కోడ్ బిల్డ్ కమిట్ అవ్వగానే ఆ ఆర్టిఫాక్టరీకి వచ్చేసరి ఇమేజ్ ఆర్టిఫాక్టరీ రాని క్యూబర్నెటిస్ లోకి వెళ్ళిపోతుంది. సో క్యూబర్నెటిస్ లోకి వెళ్ళిపోతుంది, బాగానే ఉంది. లైక్ హౌ యు ఆర్ డూయింగ్ ఇట్, లైక్ క్యూబర్నెటిస్ లోకి వెళ్ళిపోతుంది అంటే ఇట్ కెనాట్ బి హ్యాపెన్ లైక్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ వెన్ యూ కమిట్. ఆ డెవలపర్ కమిట్ చేయగానే ఇట్ కెనాట్ కమ్ అండ్ సిట్ ఆన్ ది ప్రొడక్షన్. ఓకే, సో మీకు పీక్ బిజినెస్ అవర్స్ లో మీరు ప్రొడక్షన్ చేంజ్ అయితే చేయరు కదా. సో హియర్ యూ నీడ్ ఆల్ ది అప్రూవల్స్. ఓకే, సో ఇక్కడనే మనకి చేంజ్ అప్రూవల్స్, ఓకే, సో చేంజ్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ ఆన్ ద ప్రొడక్షన్, సో ప్రొడక్షన్ లో మనం ఏమైనా చేస్తున్నాము అంటే యూ నీడ్ ఎ చేంజ్ రిక్వెస్ట్ ఫర్ దట్. అంటే నేను చేంజ్ చేస్తున్న ఈ ప్రొడక్షన్ పైన, ఓకే, there don't might be any down times, but ఎవ్రీ కస్టమర్, ఎవ్రీ స్టేక్ హోల్డర్ ఎవరైతే ఉంటారో, సో ఆ స్టేక్ హోల్డర్ కి ఆర్ కస్టమర్ కి మీరు ఈమెయిల్ చేస్తారనమాట. ఓకే, సో యూ విల్ బి సెండింగ్ ఈమెయిల్ టు ఎవ్రీ పర్సన్. అంటే లైక్ అందులో ఆ క్యూబర్నెటిస్ లో అప్లికేషన్ ఎవరైతే రన్ అవుతుందో ఆ అప్లికేషన్ టీమ్ కి, ఓకే, సో నెట్వర్క్ టీమ్ కి, క్యూబర్నెటిస్ టీమ్ కి, Ansible టీమ్ కి, ఓకే, సో ఎన్ని టీమ్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో ఆ టీమ్స్ అన్నిటికీ మనం ఒక నోటిఫికేషన్, ఓకే, ఒక ఈమెయిల్ చేస్తాం. ఓకే, సో ఈ పలానా టైంలో, ఈ పలానా డేట్ లో మేము చేంజ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, మీరు అప్రూవ్ చేయండి. ఓకే, మీరు ఈమెయిల్ అనేది జస్ట్ ఫర్ ది నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ సెండ్ చేసినాక మనకి చేంజ్ మేనేజ్మెంట్ టూల్ అని ఉంటుంది. ఇట్ మైట్ బి ఎనీ టూల్. ఓకే, సో చేంజ్ మేనేజ్మెంట్ టూల్ అంటే మీరు జీరా చెప్పొచ్చు, ఆర్ యూ కెన్ గో విత్ స్నో, యూ కెన్ గో విత్ రెమెడీ, బిఎంసి రెమెడీ. ఓకే, సో ఏదైనా చెప్పొచ్చు మీరు. ఓకే, సో ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే చేంజ్ రిక్వెస్ట్ రేజ్ చేసిన తర్వాత ఈ చేంజ్ రిక్వెస్ట్ ని ఈ టూల్లో వీళ్ళందరూ కూడా అప్రూవ్ చేస్తారు. ఓకే, సో ఎవ్రీ వన్ విల్ అప్రూవ్. ఇందులో ఎవరన్నా ఒక రిజెక్ట్ చేస్తే దిస్ చేంజ్ కెన్ నాట్ బి హ్యాపెండ్. ఓకే, సో ఆ చేంజ్ జరగదనమాట. ఓకే, సో వీళ్ళందరూ అప్రూవ్ చేసిన తర్వాతనే, ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఆ డేట్ లో ఎవరికి ఏ ఇంపాక్ట్ లేదు. ఓకే, సో ఏ క్రిటికల్ డే కాదు. ఓకే, సో మీరు చెయ్యొచ్చు, మాకు ఏ ప్రాబ్లం లేదు, అందరు అప్రూవ్ చేసి వీళ్ళందరూ కూడా whenever you are doing a change, everyone should be active on that date and time. ఓకే, సో ఎందుకు నోటిఫికేషన్స్ పంపిస్తామంటే ఈ డేట్ అండ్ టైంలో మేము చేంజ్ చేస్తున్నాము, పొరపాటున ఏదైనా ఇష్యూ వస్తే ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దోస్ టెస్ట్ అండ్ ఆల్ దోస్ స్టఫ్ దేర్ మైట్ బి అన్ ఇష్యూ. ఓకే, సో నెట్వర్క్ గ్లిచ్,
నెట్వర్క్ ప్రాబ్లము లేకపోతే క్యూబర్నెటిస్ లో రిసోర్స్ ప్రాబ్లము వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఎవ్రీ వన్ షుడ్ బి ఇన్ ది కాల్. ఓకే, సో బికాస్ దే షుడ్ నో లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో మనం ఏం చెప్తున్నాం అంటే చేంజ్ చేసేటప్పుడు మీ అవసరం ఉంటుంది. సో ఈ టైంలో మీరు అవైలబిలిటీలో ఉండాలి. సో వెన్ ఎవర్ వీఆర్ డిప్లాయింగ్ యూ గైస్ నీడ్ టు బి దేర్ సో దట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ యూ కెన్ పిచ్ ఇన్. ఓకే, సో వీళ్ళందరూ అప్రూవ్ చేసిన తర్వాత ఇట్ గోస్ ఇన్ టు ది ప్రొడక్షన్. ఓకే, సో అది ఖచ్చితంగా మీకు ఐడియా ఉండాలి. అది చాలా మంది చెప్పట్లేదు, లైక్ వై యూ గైస్ ఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్, ఆర్ మీకు ఎవరు చెప్పలేదా, లేకపోతే యూ గైస్ హ్యావ్ నాట్ ఏమంటారు చాలా దానిపైన ఎక్స్ప్లోర్ చేయలేదా నాకు తెలియదు, కానీ దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఓకే, దిస్ యూ నీడ్ టు మెన్షన్. ఇది మీరు మెన్షన్ చేయకపోతే చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ట్రై టు మెన్షన్ దిస్. ఓకే, సో ఇప్పుడు మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, అన్న మనం అన్ని కూడా కంటిన్యూస్ అంటున్నాం, మీరు ఎవ్రీథింగ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటున్నాం, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటున్నాం. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఎందుకు అంటే లైక్ వై ఇట్ ఈస్ స్టాపింగ్ హియర్. ఓకే, సో ఎందుకు మనం ఇక్కడ వై వీ కెనాట్ గో విత్ ది కంటిన్యూస్ థింగ్. ఓకే, సో ఆటోమేట్ ఎందుకు చేయలేము అంటే, సో వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ దిస్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనేది చేస్తున్నప్పుడు, సో మనము ఆల్రెడీ వీఆర్ డూయింగ్ a lot of tests. Okay, so but it is always good that you stop and you think about it. Okay, so ఇంకేమైనా మాన్యువల్ టెస్ట్ చేయొచ్చా, ఇంకేమైనా మాన్యువల్ గా చెక్ చేయాలన్నా. ఓకే, సో నేను ఇందాక చెప్పిన. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ అన్ని కూడా అందరు కూడా అప్రూవ్ చేయాలి. సో ఇక్కడ నాకు ప్రాబ్లం ఏమవుతుందంటే, సో నేను డిప్లాయ్ చేయడానికి రెడీ ఉన్నా. ఓకే, సో ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే వెన్ యూ ఆర్ డిప్లాయింగ్ ఇట్ ఆన్ ద Kubernetes. Okay, so if it is a new application or if it is written in a new version of code, నా Kubernetes version old ఉండొచ్చు. ఓకే, సో ఆర్ ఎల్స్ N-3 రన్ అవుతుండొచ్చు. సో ఐ వాంటెడ్ దాట్ టు బి అప్గ్రేడెడ్. ఓకే, సో అంటే లైక్ నా వర్షన్ అప్గ్రేడ్ చేయాలి. నా వర్షన్ అప్గ్రేడ్ చేయకపోతే ఆ కోడ్ పాస్ కాదు, ఎందుకంటే మనం ప్రీ ప్రొడక్షన్ లో ఆల్రెడీ చేసి ఉంటాం, ఆర్ఎల్స్ ప్రీ ప్రొడక్షన్ లో అది ఫెయిల్ అయి ఉంటుంది, లేకపోతే ప్రీ ప్రొడక్షన్ లో రిసోర్సెస్ పెంచి ఉంటాం. సో అదే సినారియో మనకి ఇక్కడ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వీ మైట్ ఫర్గెట్ ఆర్ వీ మైట్ నాట్ ష్యూర్. ఓకే, సో అది కరెక్ట్ గా కమ్యూనికేట్ కాకపోవచ్చు ప్రొడక్షన్ లోకి వెళ్తున్నప్పుడు. సో కంటిన్యూస్ గా మనం చేస్తున్నాం అనుకోండి, అక్కడ అది ఫెయిల్ అయితే ఇట్ విల్ బి ఏ హ్యూజ్ ప్రాబ్లం ఫర్ ఆల్ ద టీమ్. ఓకే, సో ఇక్కడ అందుకోసం అని మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ మేకింగ్ ఇట్ యాజ్ అ మాన్యువల్ అప్రూవల్. ఓకే, సో మాన్యువల్ అప్రూవల్ అంటే ఇక్కడ వీఆర్ చెకింగ్ ఎవ్రీథింగ్, మళ్ళా ఎక్కడ ఏం రిక్వైర్డ్ కావాలి. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే నేను రిగరస్ టెస్టింగ్ చేయలేదు. ఓకే, సో నేను ఐ వాంటెడ్ టు డూ మోర్ టెస్టింగ్. ఓకే, సో నేను ఒక టెస్టింగ్ టీమ్ కి నా బిల్డ్ ఇచ్చి, ఓకే, సో ప్రాపర్ గా సెలీనియం లో బిల్డ్ టెస్ట్ బిల్డ్స్ రన్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో అప్పుడు కూడా మనం ఇక్కడ ఏంటంటే వీఆర్ నాట్ డిప్లాయింగ్ ఇట్ టు ద ప్రొడక్షన్, మనం అక్కడ చెక్ చేసాం అనమాట. అగైన్ యు ఆర్ చెకింగ్ సంథింగ్, దెన్ you say you feel that everything is fine, then you are going into the production. Okay, so e stage. Okay, so for example ఇప్పుడు నాది డెవలప్మెంట్ స్టేజ్ ఉంది, డెవలప్మెంట్ స్టేజ్ నుంచి ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోకి వచ్చాను. నేను ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఓకే, సో ఇక్కడ నాకు ఓకే, సో ఐఎమ్ స్టాపింగ్ ఫర్ ది అప్రూవల్స్. ఓకే, సో అప్రూవల్స్ కోసం ఇక్కడ ఆగుతున్నా, తర్వాత నేను ప్రొడక్షన్ లోకి డిప్లాయ్ చేస్తాను. దీన్నే మనము కంటిన్యూస్ డెలివరీ అంటాం. ఓకే, సో మీకు చాలా మందికి ఐడియా ఉండొచ్చు. ఓకే, సో ఎందుకంటే CI/CD గురించి మనం చాలాసార్లు మాట్లాడినాము, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ వర్సెస్ కంటిన్యూస్ డెలివరీ కూడా చాలాసార్లు చెప్పినా. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే ఎప్పుడైనా సరే వీఆర్ నాట్ డిప్లాయింగ్ ఇట్ టు ది ప్రొడక్షన్ డైరెక్ట్లీ. సో మనం ఇక్కడ మాన్యువల్ అప్రూవల్స్ తీసుకుంటాం. సో దాన్ని మనం ఇక్కడ కంటిన్యూస్ డెలివరీ అంటాం అనమాట. ఓకే, సో కంటిన్యూస్ డెలివరీ అనేది మనకి ఈ సినారియోలో మనకి ఇది కంటిన్యూస్ డెలివరీ కిందకి వస్తుంది. ఓకే, సో వెన్ ఎవర్ యు ఆర్ గివింగ్ ఫ్యూ ఆఫ్ ది అప్రూవల్స్ ఆర్ మీరు అక్కడ ఆగి డూయింగ్ ఫ్యూ ఆఫ్ ది టెస్ట్ అగైన్ అన్నప్పుడు దాన్ని మనము కంటిన్యూస్ డెలివరీ అంటాం. ఓకే, సో పీపుల్ మైట్ ఆస్క్ యూ అబౌట్ దిస్. ఓకే, సో కంటిన్యూస్ డెలివరీ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ డిఫరెన్స్ ఏంటంటే, ఓకే, సో యూ కెన్ జస్ట్ గివ్ దిస్ సినారియో. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఓకే, సో ఇప్పుడు నాది ఇది కంటిన్యూస్ డెలివరీ. ఓకే, సో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అన్నాం అనుకోండి, సో ఇట్ విల్ డైరెక్ట్లీ గో అండ్ deploy into the production. ఇది continuous deployment, ఇది continuous delivery. Whenever there are few approvals in the between, then
it is a continuous delivery. Okay, so most of the organizations will go with this. Okay, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే మేమైతే కంటిన్యూస్ డెలివరీ వాడతాము, ఎందుకంటే we don't want to take any chances of deploying it into the production, ఎందుకంటే మావి చిన్న అప్లికేషన్స్ కావు కాబట్టి. if it is a basic application or small application, you are very confident that it's not required to be having an approval, I can deploy it directly on the production without any issues, అంటే you guys can do that also. Okay, so that is how it looks like about continuous delivery and continuous deployment. Okay, so continuous deployment, continuous delivery ante adi. Okay, so continuous integration gurinchi maatladడానికి try చేద్దాం. Okay, so continuous integration lo, so when I ask someone an interview question, okay, so మీ దాంట్లో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఎట్లా జరుగుతుంది, లైక్ హౌ, లైక్ ఎండ్ టు ఎండ్ ఎట్లా జరుగుతుంది, లైక్ జస్ట్ గివ్ మీ సినారియో అనేసి నేను అడిగిన. ఓకే, సో దే స్టార్ట్ విత్ గిట్. ఓకే, సో ఎవరైనా సరే దే విల్ స్టార్ట్ విత్ గిట్, దే ఎండ్ అప్ విత్ ఆల్ ది స్టఫ్ విచ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ అబౌవ్. ఓకే, సో హౌ దిస్ హ్యాపెన్స్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం అడుగుతున్నామంటే ఎంతమంది డెవలపర్స్ ఉన్నారు మీ దాంట్లో. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ డెవలపింగ్, వాట్ కైండ్ ఆఫ్ కోడ్ దే ఆర్ డెవలపింగ్. ఓకే, సో ఏదేమైనా జావా కోడా, లేకపోతే .NET కోడా, లేకపోతే Node.js, పైథాన్. ఓకే, సో వాట్ టైప్ ఆఫ్ కోడ్ ఆర్ ఎల్స్ ఇమేజెస్ బిల్డ్ చేస్తున్నారా డెవలపర్స్, ఏం చేస్తున్నారు, ఏం డిప్లాయ్ చేస్తున్నారు, అంటే లైక్ ఏమి డెవలప్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీరు ఎవరైనా సరే, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ DevOps engineer going for the interview, to know about this, it is very important. Okay, so ఏ టైప్ ఆఫ్ కోడ్ ని మీరు వాడుతున్నారు, వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ డెలివరింగ్ టు ది కస్టమర్ అని తెలియకపోతే ఇంటర్వ్యూకి జాయిన్ అవ్వకండి. ఫస్ట్ దాని గురించి అవగాహన తెచ్చుకున్న తర్వాతనే ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. దట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ స్కోప్ టు గెట్ ఇన్ టు ది ఇంటర్వ్యూస్. అంటే మీకు చాలా ఈజీ అవుతుంది అనమాట ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి, లేకపోతే ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. దట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, సో దట్ షుడ్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, సో డెవలప్మెంట్ లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో డెవలప్మెంట్ లో డెవలప్ చేసిన తర్వాత, సో వేర్ దే ఆర్ గోయింగ్ టు పుట్ దట్, డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు పుట్ దట్ ఇన్ ది GitHub. ఓకే, సో GitHub లో పెట్టేటప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక మెయిన్ బ్రాంచ్ రన్ అవుతుంది. ఓకే, సో నా మాస్టర్ బ్రాంచ్ రన్ అవుతుంది అనుకున్నాం. ఓకే, సో నా మాస్టర్ బ్రాంచ్ లో, ఓకే, సో వీఆర్ కాలింగ్ ఇట్ as మాస్టర్, అండ్ కొంతమంది మెయిన్ బ్రాంచ్, కొంతమంది మాస్టర్ బ్రాంచ్ అంటారు. ఓకే, సో నా మాస్టర్ బ్రాంచ్ లో ఏం రన్ అవుతుంది. ఓకే, సో నా మాస్టర్ బ్రాంచ్ లో ఆల్రెడీ ఇఫ్ ఐ హ్యావ్ సమ్ కోడ్. ఓకే, సో నాకు ఒక కోడ్ ఉన్నప్పుడు నా డెవలపర్ ఏం చేస్తాడు, హీ విల్ పుల్ దట్ కోడ్. ఓకే, సో కోడ్ పుల్ చేసిన తర్వాత, ఓకే, సో ఇఫ్ ఐ హ్యావ్ 3 డెవలపర్స్, ఓకే, సో 3 డెవలపర్స్ ఉన్నారు అనుకోండి. సో మనం కోడ్ ని పుల్ చేసుకుంటాము. కోడ్ ని పుల్ చేసుకున్న తర్వాత వాట్ దే విల్ డూ దేర్ పార్ట్ ఆఫ్ జాబ్. ఓకే, సో మనం ఏం చెప్తున్నాం అంటే ఈ డెవలపర్ కి నువ్వు ఒక కాంపోనెంట్ పైన పని చేయంటారు. ఓకే, సో హీఈస్ వర్కింగ్ ఆన్ 1 కాంపోనెంట్. ఓకే, సో ఇంకో డెవలపర్ ఉన్నాడు, ఇంకో డెవలపర్ ఏమో ఇంకో కాంపోనెంట్ పైన పని చేస్తున్నాడు, ఇంకో డెవలపర్ ఇంకో కాంపోనెంట్ పైన పని చేస్తున్నారు. ఓకే, సో 3 డెవలపర్స్ ఉన్నారు, దే ఆర్ వర్కింగ్ ఆన్ 3 కాంపోనెంట్స్. ఓకే, సో అందరి దగ్గర దే విల్ హ్యావ్ ది లోకల్ కాపీ. ఓకే, సో అందరి దగ్గర లైక్ దే హ్యావ్ దేర్ ఓన్ గిట్. ఓకే, సో వాళ్ళ సిస్టమ్స్ లో, వాళ్ళ మెషిన్స్ లో, అండ్ దే విల్ హ్యావ్ ది లోకల్ కాపీ విచ్ దే హ్యావ్ పుల్డ్ ఫ్రమ్ ద GitHub. ఓకే, సో ఈ లోకల్ కాపీ ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే నాకు ఒక GitHub ఉంది. ఓకే, సో ఈ GitHub లోంచి నేను లోకల్ కాపీ, అంటే ఒక డెవలపర్ 1 లోకల్ కాపీని పెట్టుకున్నాడు అనుకోండి. ఓకే, సో వెన్ ఎవర్ హీ వాంట్స్ టు మర్జ్, ఓకే, సో వెన్ ఎవర్ హీ వాంట్స్ టు మర్జ్ దిస్ కోడ్, జనరల్ గా ఏం చెప్తారంటే మీకు ఇన్స్టిట్యూట్స్ లో అక్కడ ఇక్కడ ఏం చెప్తారంటే, సో నా దగ్గర ఒక డెవలపర్ ఉన్నాడు, ఇంకో డెవలపర్ ఉన్నాడు. ఓకే, సో డెవలపర్ 1 ఉన్నాడు, డెవలపర్ 2 ఉన్నాడు. ఓకే, సో వాళ్ళిద్దరు ఫస్ట్ ఒక డెవలపర్ ఆల్రెడీ మర్జ్ చేసేసిండు కోడ్. ఆ తర్వాత ఈ డెవలపర్ మర్జ్ చేయాలంటే ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే ఈ లోకల్ కాపీ మళ్ళీ ఇక్కడున్న GitHub ఇక్కడ డెవలపర్ 1 కూడా ఆల్రెడీ మర్జ్ చేసేసాం కాబట్టి మీకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు మర్జ్ కాన్ఫ్లిక్ట్ అనేది మీకు కనిపిస్తుంది. ఓకే, సో ఈ మర్జ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఎనీ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్. ఓకే, సో లేకపోతే దిస్ నో కోఆర్డినేషన్ బిట్వీన్ యువర్ టీమ్ మెంబర్స్. ఓకే, సో అట్లాంటి సిచ్యువేషన్ లోనే మనకి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఓకే, సో జనరల్ గా ఇప్పుడున్న సినారియోలో ఏం జరుగుతుందంటే,
ప్రతి కోడ్ చేంజ్ చేస్తున్నప్పుడు విల్ డిస్కస్. ఓకే, సో ఇక్కడ నాకు కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఈ డెవలపర్ 1 డెవలపర్ 2 వెళ్ళేసి లైక్ ఇట్లా మర్జ్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది, నువ్వేం డిప్లాయ్ చేసినావు, నేను ఈ చేంజెస్ చేసిన అనేసి ఆ కాన్ఫ్లిక్ట్ ని దే విల్ రిజాల్వ్ ఇట్. ఓకే, బట్ దిస్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ద రియల్ టైమ్. దిస్ వోంట్ హ్యాపెన్ ఇన్ ద రియల్ టైమ్. రియల్ టైంలో ఇట్లా జరగదు. ఓకే, సో నా అంతటా నేను వచ్చేసి నేను బిల్డ్ చేసేసి నేను కమిట్ చేసేసి ఓకే ఆ తర్వాత నువ్వేం చేస్తావో నాకు అవసరం లేదు, నేనేం చేస్తానో నాకు అవసరం లేదు అనేది ఉండదు రియల్ టైంలో. ఓకే, సో ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి చాలా తక్కువ. వెన్ ఎవర్ యూ సీ ఇట్ ఇన్ ది రియల్ టైమ్, ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి చాలా 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 తక్కువ. ఎందుకంటే వెన్ ఎవర్ ఐఎమ్ కమిటింగ్ సంథింగ్, ఓకే, సో నేను కమిట్ చేయాలి అనుకుంటున్నప్పుడు it will stop me to commit my బ్రాంచ్. ఓకే, సో నేను ఏదైతే ఫీచర్ బ్రాంచ్ ఉందో అది నేను కమిట్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి, అది నన్ను స్టాప్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడు వెన్ ఎవర్ ఐఎమ్ పుల్లింగ్ సంథింగ్ మెయిన్ కోడ్ నుంచి నేను నా గిట్లో లోకల్లో పెట్టుకుంటున్నప్పుడు చేంజెస్ చేసినప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళి కమిట్ చేయలేను. మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ హ్యావ్ దిస్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే someone need to approve that. Okay, so ఎవరైనా ఒకరు అప్రూవ్ చేసిన తర్వాతనే యూ కెన్ గో అండ్ మర్జ్ దట్. ఓకే, సో అంటిల్ అన్లెస్ someone cannot approve, ఓకే, ఎవరు అప్రూవ్ చెయ్యకపోతే అది వెళ్ళి కూర్చోదు, అది వెళ్ళి మర్జ్ అవ్వదు. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాసెస్ మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఆర్ ఫాలోయింగ్. ఓకే, సో ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఫర్ ఎనీ క్లయింట్, లేకపోతే ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఫర్ ఎనీ ఇంటర్నల్ ప్రాజెక్ట్స్, ఓకే, సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఓకే, సో ర్యాండమ్ గా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి కమిట్ చేయడానికి ఉండదు. ఓకే, సో ఇట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్. ఓకే, సో అప్రూవ్ చేసిన తర్వాతనే మనకి వెళ్ళి కూర్చుంటుంది. ఆర్ ఎల్స్ దేర్ మైట్ బి సమ్ ఆటోమేటెడ్ అప్రూవల్స్. ఓకే, సో ఆటోమేటెడ్ అప్రూవల్స్ కూడా మనకి కొన్ని ఉంటాయి. అంటే లైక్ నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పినా. ఓకే, సో ప్రాపర్ గా ఉందా లేదా, అంటే లైక్ నేమింగ్ కన్వెన్షన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా, బిల్డ్ లో నువ్వు ఏ పార్ట్ ఆఫ్ ఫైల్ చేంజ్ చేసినావు. ఓకే, ఈ పార్ట్ ఆఫ్ ఫైల్ ఇప్పుడు ఫైల్ ఉంది, ఆ ఫైల్ నువ్వు ఎప్పుడు కూడా దాన్ని చేంజ్ చేయొద్దు. ఓకే, నువ్వు దాన్ని చేంజ్ చేసినావు అంటే యూ కెనాట్ కమిట్, నీ మర్జ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఓకే, సో అట్లాంటి సినారియోస్ చాలా ఉంటాయి అనమాట. ఓకే, సో మనం వెళ్ళి ఇంకో డెవలపర్ తో మాట్లాడి కమిట్ చేసిన తర్వాత వెళ్ళి మాట్లాడి ఫిక్స్ చేయడం అనేది ఉండదు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ లో. ఏమవుతుంది అంటే లైక్ ప్రతిరోజు మనకి స్టాండప్ కాల్స్ ఉంటాయి. నువ్వు ఏ ఫీచర్ పైన పనిచేస్తున్నావు, నువ్వు ఏ ఫీచర్ పైన పనిచేస్తున్నావు, మీరిద్దరు సేమ్ ఫీచర్ పైన పనిచేస్తున్నారా, సేమ్ కోడ్ ని మీరిద్దరు ఎడిట్ చేస్తున్నారా. ఓకే, సో మీరిద్దరు సేమ్ కోడ్ ని ఎడిట్ చేయొద్దు ఎట్ ఏ టైం. ఎడిట్ చేస్తే మీరిద్దరు ముందే మాట్లాడుకొని కమిట్ చేసుకోవాలి. లేకపోతే నువ్వేదైనా సేమ్ ఫీచర్ పైన పనిచేస్తుంటే నువ్వే కోడ్ కాంపోనెంట్ మీద నువ్వే క్లాస్ మీద పనిచేస్తున్నావు. ఓకే, సో మాట్లాడుకొని ఓకే, సో దెన్ దే విల్ ట్రై టు మర్జ్ ఇట్. ఓకే, సో దట్ ఈస్ వాట్ రియలీ హ్యాపెన్స్ ఇన్ ది రియల్ టైమ్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ డోంట్ సీ దీస్ కాన్ఫ్లిక్ట్స్. ఓకే, ఇంటర్వ్యూ టైంలో జనాలు అడిగే కాన్ఫ్లిక్ట్స్ ఓకే, సో ఏవైతే ఉంటాయో అవి వచ్చే ఛాన్స్ ఉండదు. ఓకే, సో ఎందుకంటే లైక్ ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వచ్చి కమిట్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన పైన ఈ సినారియోలో ఇఫ్ సమ్వన్ హ్యాస్ కమిటెడ్, ఓకే, సో నా అప్లికేషన్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో నా అప్లికేషన్ అసలు పని చేయకపోవచ్చు. మళ్ళీ ఇంకో డెవలపర్ వచ్చి చెక్ చేసి ఆ తర్వాత ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ ని రిజాల్వ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఆ అప్లికేషన్ ని ప్యాకేజ్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ రేర్ కేస్. ఓకే, సో ఎందుకంటే అట్లా చేసినాం అనుకోండి, మనకి ఎప్పుడైనా కానీ టెస్ట్ రన్ చేసినప్పుడు ఓకే, సో మీ బిల్డ్ ఫెయిల్ అయిపోతుండొచ్చు. మీరు జెన్కిన్స్ లో కానివ్వండి, గిట్ సిఐలో కానివ్వండి, మీరు రన్ చేస్తున్నారు అనుకోండి, అది ఫెయిల్ అయిపోతుంది. ఓకే, సో అప్పుడు ఏమైతుంది అంటే లైక్ ఇట్ విల్ బి లైక్ హ్యూజ్ వర్క్. మళ్ళీ అరే ఏంది ఇట్లా ఫెయిల్ అయ్యి అంటే లైక్ అది చాలా పెద్ద డిజాస్టర్ అనమాట. అంటే మీ డెవలప్మెంట్ టీమ్ ప్రాపర్ గా లేదు, ఆల్సో ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ అలైన్డ్. ఓకే, సో అది ప్రాపర్ గా అలైన్ అయ్యి లేదు అని అర్థం. ఓకే, సో అది ఎట్లా ఉంటది, అది ఎట్లా అనేది నేను ఆల్రెడీ వీడియో చేసిన. ఐ విల్ అటాచ్ దట్ వీడియో హియర్. ఓకే, సో ఆ వీడియో నేను అటాచ్ చేస్తా ఇక్కడ. ఓకే, సో ఎట్లా మనకి పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాము. ఓకే, సో పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఎట్లా అది అప్రూవల్స్ చేస్తాము, ఆ తర్వాత ఎట్లా మర్జ్ చేస్తాము అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన. ఆ వీడియోని కూడా ఈ వీడియోతో అటాచ్ చేస్తాను. సో దట్ యూ గైస్ విల్
get a clear picture of what I am talking about. Okay, so and also ప్రతి రోజు మనకి డైలీ స్టాండప్ లో ఉంటుంది. అండ్ ఆల్సో మీరు చిన్న చేంజెస్, ఓకే, సో ఎప్పుడైనా సరే రికమెండెడ్ ఏంటంటే మీరు కోడ్ మర్జ్ చేసేటప్పుడు యూ నీడ్ టు మర్జ్ ఆన్ ఎ డైలీ బేసిస్. ఓకే, సో డైలీ బేసిస్ అంటే నేను ఎందుకు డైలీ బేసిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు డైలీ బేసిస్ లో కాదు. ఓకే, సో మీకు ఒక స్ప్రింట్ ఉంది, 1 వీక్ స్ప్రింట్ ఉంది అనుకోండి. ఓకే, సో 1 వీక్ స్ప్రింట్ ఉన్నప్పుడు 1 వీక్ స్ప్రింట్ లో మీరు ఆ చేంజెస్ చేస్తే, ఓకే, ఆల్వేస్ మీరు 3 days లో 4 days లో చేసినప్పుడు మనకి ఏంటంటే స్ప్రింట్ అంటే చిన్న వర్క్ అనమాట, అంటే చిన్న పీస్ ఆఫ్ కోడ్ చేంజ్ చేయమంటారు. మొత్తం ఎంటైర్ అప్లికేషన్ ఉంది అనుకోండి, ఎంటైర్ అప్లికేషన్ లో మీకు చేంజెస్ కావాలంటే దే విల్ డివైడ్ దిస్ ఇంటూ పీసెస్. ఓకే, సో ఇట్లా పీసెస్ కింద చేసి 1 2 3 4 5 6 టైమ్స్ మీరు దాన్ని మర్జ్ చేయాలి. అంతేగాని మొత్తం ఒకటేసారి చేంజ్ చేసిన తర్వాత నేను మర్జ్ చేశాను అనుకోండి, దట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో అట్లాంటి సినారియోస్ జరగవు రియల్ టైంలో. కాకపోతే ఇంటర్వ్యూ టైంలో అడుగుతున్నారు అంటే ఇంటర్వ్యూ టైంలో అడుగుతున్నారు కాబట్టి నేను ఇది చెప్తున్నా. ఓకే, సో ఇంటర్వ్యూ టైంలో అడుగుతారు అంటే ఇంటర్వ్యూ టైంలో ఇట్లా ఇవన్నీ కూడా టైం పాస్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో జనరల్ గా అయితే జరగదు ఇది. రియల్ టైంలో చాలా రేర్ కేసెస్ జరుగుతుంది. అంటే దట్ ఈస్ అ వర్స్ట్ అలైన్మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఓకే, సో చాలా వర్స్ట్ గా దాన్ని డిజైన్ చేసిరు అనేసి అర్థం. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ I recommended that you make it into pieces. Okay, so ఎప్పుడైనా సరే చిన్న పీసెస్ చేసుకొని you need to merge that. Okay, so that it will go into the build, then it will have all the tests కానివ్వండి, మళ్ళా మనకి ఇందాక నేను పైన చెప్పిన CI. ఓకే, సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్స్ అన్ని కూడా జరుగుతాయి. ఓకే, సో టెస్ట్ కానివ్వండి, బిల్డ్ కానివ్వండి, ప్యాకేజింగ్ కానివ్వండి. ఓకే, సో మీ ఇమేజ్ ప్యాకేజ్ కానివ్వండి, లేకపోతే జార్ ప్యాకేజ్, లేకపోతే వార్ ఫైల్స్ ప్యాకేజ్. ఓకే, సో ఇవన్నీ కూడా అట్లా జరుగుతాయి అనమాట. ఓకే, సో యూ గైస్ నీడ్ టు రిమెంబర్ హౌ దిస్ వర్క్స్ అనేది. ఇది మేజర్ గా CI/CD అంటే. ఓకే, సో CI/CD అంటే దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. మీకు ర్యాండమ్ ఏదంటే అది చెప్పకండి, మీ ప్రాజెక్ట్ కి సంబంధించింది CI అంటే ఎట్లా జరుగుతుంది, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఎట్లా జరుగుతుంది, లేదంటే కంటిన్యూస్ డెలివరీ ఎట్లా జరుగుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో గిట్ నుంచి, ఓకే, సో మనకి లైక్ డెవలపర్ కమిట్ చేయగానే, ఓకే, సో హౌ ఇట్ కమ్స్. ఓకే, సో ఇట్ కమ్స్ ఇన్ టు యువర్ CI. సో మనకి టెస్ట్ కానివ్వండి, బిల్డ్ కానివ్వండి, ఓకే, సో ఇమేజ్ ప్యాకేజ్ కానివ్వండి, ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. సో ఇఫ్ యూ వాంట్ టు డిప్లాయ్ దిస్, ఓకే, యూ కెన్ డూ దట్. ఓకే, సో ఆన్ ది ప్రొడక్షన్. సో ఈ ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేస్తున్నారంటే డైరెక్ట్ గా వితౌట్ అప్రూవల్స్, అంటే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. లేదు మీకు అప్రూవల్స్ కావాలి అంటే ఇది కంటిన్యూస్ డెలివరీ. విత్ అప్రూవల్స్ మనము కంటిన్యూస్ డెలివరీ అంటాం. దెన్ ఇట్ విల్ బి డిప్లాయిడ్ ఇన్ ది ప్రొడక్షన్. Okay, so this is what happens. Okay, so this is what CI/CD ante. Okay, so CI/CD is all about. So hope you guys have got a clear picture of it. And also నేను ఇందాక చెప్పిన గిట్ ది ఆ వీడియో కూడా పెడతాను. సో ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియోతో పాటు, సో దట్ యూ విల్ గెట్ అ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ ఈస్ CI/CD, ఇంటర్వ్యూలో ఎట్లా డెలివర్ చేయాలనేది ఇది. ఓకే, సో యూ గైస్ నీడ్ టు డెలివర్ ఇన్ యువర్ ఇంటర్వ్యూస్ ఇన్ దిస్ ఫ్యాషన్. ఓకే, so this is the first session. Okay, so of the GitLab CI. Okay, so GitLab CI lo idi manaki first session. Tarvata we'll try to discuss lot of things. Okay, so lot of things ante manamu next git gurinchi maatladaniki try chesamu. Aa tarvata CI, GitLab CI అనేది ఎందుకు ఇంపార్టెంట్. ఓకే, సో GitLab CI అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో why it is getting more popular than Jenkins or Bamboo, Circle CI, ఇవన్నీ ఉన్నాక కూడా GitLab CI ఎందుకు మనకి ఎక్కువ వినిపిస్తుంది ఈ మధ్య. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మనకి AWS DevOps వాడుతున్నారు. ఎందుకు AWS DevOps కి వెళ్ళకూడదు, ఆర్ Azure DevOps కి ఎందుకు పోవద్దు? నేను Azure DevOps ఎక్కువ వినిపిస్తుంది. మా ఆర్గనైజేషన్స్ లో అందరు Azure boards ఏ వాడుతున్నారు ఇప్పుడు. జీరా కంటే ఎక్కువ Azure boards వాడుతున్నారు ఇప్పుడు. సో వై ఐ కెనాట్ గో ఇన్ టు ది Azure DevOps. ఓకే, సో అవన్నీ కూడా మాట్లాడడానికి ట్రై చేద్దాం నెక్స్ట్ వచ్చే సెషన్స్ లో. కాకపోతే దిస్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్ సెషన్ ఫర్ యూ గైస్ హూ ఆర్ గోయింగ్ టు ది ఇంటర్వ్యూస్. ఓకే, సో CI/CD అంటే ఏంది, ఎందుకు మీకు ఇంపార్టెంట్, ఎట్లా మీరు డెలివర్ చేయాలి ఇంటర్వ్యూస్ లో అనేది వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కంప్లీట్ వీడియో చూడండి, నెక్స్ట్ అది కూడా అటాచ్ చేస్తే ఇక్కడ. సో కంప్లీట్ వీడియో చూస్తేనే మీకు ఇంటర్వ్యూలో వెళ్ళడానికి ఈజీ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.
Hi all, welcome to Trinity Technologies, DevOps Factory and https://tritlearning.com. You can go to this website and you can search for all the courses what we are doing, and there are a lot of videos going to come in this learning portal. And also I'm trying to tie up with people who are willing to join. Okay, so who are all willing to put your courses, or if you know real time, if you want to contribute anything, you guys can do the contribution and you can sell your courses in my channel for 99 rupees, and you can, like, I'm giving you 100% of what you get. Okay, so I'm not going to take anything out of your courses. If you want to build any courses, you can build your courses, and you can register as an instructor here. You can register as an instructor and you can upload your courses. Let me know if you want to upload your courses. You can upload and you can sell your courses. Okay, so if it is below 500 rupees, I'll like, if you want to sell it for 500, 499, 399, just let me know. I'll sell your courses in my portal, so that whatever amount you get, like whatever amount gets, I'll give you. Okay, so I'm not going to take anything from that. But if it is above 1000 rupees, there will be something. Okay, so because we need to pay to the gateway. Okay, so if it is above 1000 or above, like above 1000 rupees, or if you are going for 999 or something, okay, so just let me know, so that you will get 80% and this portal will get 20%. Okay, so if you are interested, okay, so this is all about your interest. Okay, so if someone wants to put your courses also, you can go and register here, so that you can go and upload your courses and you can sell your courses. So that is about writinglearning.com. So I wanted to start something called this is a new concept. Okay, so I'm not sure whether it works or not. Okay, so I wanted to do something like learn with me. Okay, so learn with me in the sense, like, I wanted to try new things. Okay, so what is happening in the market, and DevOps is like growing very fastly. Lot of people are acquiring DevOps and making a lot of changes to the environment. They are doing entire automation. There's no manual stuff, nothing manual. Everything goes in an automation format. So how we can do that, how we organizations are doing that, and how we can design. So I want you guys to give all the ideas about this learn with me concept. So for example, if I want to build something, okay, so if I want to have my environments like UAT, and I want to build my dev, okay, so then I want to build my production. Okay, so if I want to have three pieces of environment, how that works. Okay, so first of all, I'll just give some brief of what I'm going to do. Okay, so I'll say, well, I have one dev environment, I have one testing environment, and I have one production environment. So there will be group of people, like you guys can join this. Okay, so learn with me. So we can create a Git. Okay, so where we can create Git, I'll just give you that. So I'll say Git Tritry Technologies. So there is something called Tritry Technologies Git already. Okay, so we can go into this Git. Okay, so I wanted to create few of the things. Okay, so I wanted to create three environments for this project, Learn With Me project. So project name will be Learn With Me. So I will try to add all the artifacts here. I will try to create new repositories. So what exactly I wanted to do? Okay, so first we'll concentrate on Git. How like we will think as a developer. Okay, so first we'll think as a developer. When instead of going into the DevOps directly, we'll think how a developer thinks, and we think like how developer wants to have his environment, or how the developing teams want their environment. Okay, so we'll talk about Git infrastructure first. Okay, so we'll talk more about Git, of how these are designed in the real time, how organizations are going forward with webhook or GitHub Actions, or how they are moving towards GitLabs. Okay, so but basically you should know a basic Git of how it works, how you create a branch, how you create a feature of branch out of it, how you merge it, how you request a pull request, how approvals goes on. Okay, so that is the first task. Okay, so I wanted to create one task on the development first. Okay, so when I'm talking about a task on the development, like I will say
I want to create some tasks here. Okay, so we can go with the Jira, but okay, if this is getting bigger, okay, so if there are more number of people coming in, we can go for the Jira as well. Okay, so we can create our Jira tickets. This is an open source Jira will be there. Okay, so with that we can create whatever we wanted to do that. Okay, so here what we can do. Okay, so first of all you need to create a branch for development. Okay, so first we'll create a branch for development. So how you need to tag this branch? For example, if I'm creating a branch, like what all the things should be there in this branch. Okay, so we'll discuss only about branching here. Okay, so for example, when I'm creating a branch, if someone wants to pull this, okay, so someone wants to get a feature branch out of it. Okay, so for example, someone creates a feature branch out of it. Okay, for example, this is a feature branch. So when you create a feature branch out of it, you have done some modifications or whatever you wanted to do, you have done. So here when we created a branch, what we'll do is, okay, what we'll do is we will create a Jenkins file. Okay, normal Jenkins file. Okay, for now we'll create a normal Jenkins file where we can write some logic in that Jenkins file. How you write that logic, we'll see. So now we'll create a feature branch out of this. For example, like I have a develop branch, you have created a feature branch out of it. You have done some modifications on it and you need to merge this, right? So you need to merge this onto your it's better we take this box so that it's easy for us to move right and left. Okay, so see, okay, it's better. Okay, so now I am taking this feature branch out of dev. Now what I need to do, I need to merge this into the development branch, right? So whenever you want to merge something onto the development branch from feature branch, so what exactly you need to have? You need to have a review, right? Someone has to review this, approve, then merge. Without approval, you cannot merge this branch. So this is the logic we need to write. Okay. Okay. So you know how to do it. Basically, when you are into the Git, you know this how to do it. Okay. So you are creating a development branch. You need to pull something out of this, and you need to create a feature branch. Then you need to merge this feature branch into the development branch. But whenever you want to merge something into this development branch, you need to review, approve, and merge. Like nothing but your teammates, like someone in your team should do this, someone in your team should review, someone in your team should approve, then someone in your team should, like, then you can merge that PR into the dev. Okay, so review and approve will be done by your team members, merge will be done by you anyway. Like you need to merge that into the dev, then you will see whether that is working or not. So here I want to append something. Okay, so first this is the use case, we'll do it. Okay, so you guys can do it. Okay, you guys can work on it, let me know how it works. Okay, so I want to have this in maybe if I get a good response, if you have already want to send me something out about this within 2 to 3 hours, that will be fine. Okay, so that in the weekend we can do lot of stuff. Okay, so if you anyone, okay, so it's not like I want to get hundreds of responses. Okay, any 1 or 2 responses also fine. I'm fine with you guys. Okay, if you want to learn something, if you want to get into the real time, okay, so just do this. Just send me the Git link, your Git link into my Telegram. I'll go and I'll check how it is working. Okay, so then we'll see whether it is working fine or not, and how you are gonna do this. Okay, so for example, I am triggering something from the Jenkins. Okay, so remember this, you are doing everything from Jenkins pipeline only. Okay, so you'll be doing everything from Jenkins
pipeline only. Okay, so you have to do everything from Jenkins pipeline only. So it should trigger like whenever something is happening on your dev branch. Okay, so whenever something is happening, so it will automatically trigger this, right? So the commit will automatically trigger. So I don't want to have this Jenkins to the development. Okay, so create a Jenkins to trigger your feature branch first. Okay, so your Jenkins pipeline should trigger feature branch. After that, it will go for your review and approve. Once you create a feature branch, once you edit something, it should go for review and approve through Jenkins pipeline, and that should be written in Groovy. Okay, go for Groovy. Okay, so this will make you a great uh, a good DevOps engineer. Okay, so you can survive anywhere and you will have a lot of value. I'm saying that. Okay, so you can go for Bash as well, but if you go with Groovy, if you learn a bit of Groovy, if you read or if you know how to read Groovy, or if you can execute few of the Groovy, okay, even a copy paste of Groovy, because if you know how to read Groovy, you can do the copy paste of anything. Okay, so that will also work. Okay, so try to write a Groovy pipeline so that it will trigger your feature branch. Okay, so and it will run your build, whatever it might be a hello world. Okay, so I don't care what we are doing right now. Okay, so it might just say hello world, it will do a hello world. Okay, so that hello world will trigger through feature branch. Then you need to get the approval, then you need to get the reviewed by your team, add few of the team members or your email IDs, then merge it to the dev. Okay, so this is how it should work. You should not do anything on the development branch. Okay, so you should not trigger anything on the development branch, because it will like in real time you don't have that access. Also, if you are going to a development main branch and if you want to tweak something, you cannot do that. Okay, so you have to go through your feature branch, then it has to review approve, then you need to merge that in the development branch. So try to work on this. This is just an 1 hour or 2 hours job. Okay, so if you are already into the DevOps, if you are already learning DevOps, okay, or if you are a developer, or if you know Git, okay, so this is like not even 1 hour job. Okay, so this is a very simple task.